హలో గైస్, వెల్కమ్ టు సాలిడ్ మూవీ స్టఫ్ రివ్యూస్ అండ్ రియాక్షన్స్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇది మన ఫస్ట్ రివ్యూ ఇన్ దిస్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన మెయిన్ ఛానల్ వచ్చేసి సాలిడ్ మూవీ స్టఫ్ అండ్ మన సెకండ్ ఛానల్, ఈ ఛానల్ పేరు వచ్చేసి సాలిడ్ మూవీ స్టఫ్ రివ్యూస్ అండ్ రియాక్షన్స్. ఇక్కడ నుండి రివ్యూస్ అన్ని ఈ ఛానల్లోనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. సో మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్స్. స్క్విడ్ గేమ్ రివ్యూ. ఈ సిరీస్ నిన్న మధ్యాహ్నం మొదలుపెట్టి కంప్లీట్ అయ్యేసరికి మిడ్-నైట్ 12 అయింది. సీజన్ 1 ఎపిసోడ్ 9తో ఎలా ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్. మీరు ఆల్రెడీ సీజన్ 1 ఎలా ఎండ్ అయిందో గుర్తుంటే పర్లేదు, లేకపోతే మళ్ళీ ఒకసారి సీజన్ 1 ఎపిసోడ్ 9 హాఫ్ నుండి ఒకసారి చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ సీజన్ 2 సేమ్ ఎగ్జాక్ట్లీ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. సో సీజన్ 1లో లాస్ట్ ఎపిసోడ్లో గేమ్ నుండి బయటపడిన ఆ విన్నర్ జీహన్ 1 ఇయర్ గడిచిన తర్వాత ఆ ముసలోని కలుస్తాడు. సో సీజన్ 2 ఎపిసోడ్ 1లో ఇంకో 2 ఇయర్స్ తర్వాత అని చూపిస్తారు. దెన్ అప్పుడు దీవిలో కొండపైన కాల్చబడిన పోలీస్ ఆఫీసర్ కోమాలో నుండి కళ్ళు తెరుస్తాడు అండ్ ఆ దీవి కోసం వెతుకుతూ ఉంటాడు. అండ్ విన్నర్ జీహాన్ ఏమో రైల్వే స్టేషన్లో సూట్ వేసుకుని దర్జీ గేమ్ ఆడి స్క్విడ్ గేమ్లోకి పంపించే వాడి కోసం వెతుకుతూ ఉంటారు. సో ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్గా మనకు చెప్తారు. సో ఓవరాల్గా సీజన్ 2 అండ్ సీజన్ 3లో కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనకు క్లియర్గా ఈ ఎపిసోడ్ 1లో చెప్పేస్తారు. బట్ దానికోసం వాళ్ళు ఏం చేశారనేది మనం సీజన్ 2లో చూడొచ్చు. అయితే ఎపిసోడ్ వైజ్గా ఎపిసోడ్ 1 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎపిసోడ్ 2లో జీహన్ అదే సీజన్ 1 విన్నర్ మళ్ళీ గేమ్లోకి వెళ్తాడు. అది మనకు ట్రైలర్లో కూడా చూపించారు. సో ఎలా వెళ్తాడు అనేది బాగుంటుంది. సో మళ్ళీ ఎపిసోడ్ 3లో కొత్తగా గేమ్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుంది చూడాలి అనే క్యూరియాసిటీ వస్తుంది. బట్ నా వరకైతే సస్పెన్స్ చాలా బాగుంది. ఏం జరిగిద్ది అనే సస్పెన్స్ని కంటైన్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దెన్ ఎపిసోడ్ 2లో ఆ గేమ్సే పెడతారా లేక కొత్త గేమ్స్ ఏమైనా పెడతారా అనే దానికోసం వెయిట్ చేస్తాం. బట్ ట్రైలర్లో చూపించిన విధంగా రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈసారి అడ్వాంటేజ్ ఏంటంటే అందులో ఇంతకు ముందు ఆడిన హీరో అంటే విన్నర్ జీహాన్ ఉంటాడు. సో తను వాళ్ళను ఎలా వార్న్ చేస్తాడు, వాళ్ళు వింటారా లేదా, అసలు తను వార్న్ చేస్తాడా చేయడా, ఆర్ ఏం జరుగుతుంది అనేది చూపిస్తారు. బట్ ఆ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. అంటే భయం వేస్తే జనాలు ఏం చేస్తారనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తారు. అంటే అన్నీ తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తారనేది క్లియర్గా చూపిస్తారు. ఇందులో మదర్ అండ్ సన్, ప్రెగ్నెంట్ ఉమెన్, ట్రాన్స్జెండర్ ఇలాంటి ఎమోషన్స్ని తీసుకొస్తారు. అన్ని చోట్ల వర్కౌట్ కావు, బట్ కొన్ని చోట్ల బాగానే ఉంటాయి. అండ్ ఫస్ట్ గేమ్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ తర్వాత ఇంకొక కొత్త గేమ్ స్టార్ట్ చేస్తారు. అందరూ ఆ నాకే గేమ్ ఏమో అనుకుంటారు, బట్ అది కాకుండా ఈసారి కొత్త గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ అందులో జనాలు ఫస్ట్ అటెంప్ట్లో ఆ గేమ్ని ఆడడానికి ట్రై చేసి చచ్చిపోతారు. దెన్ ఆ ఏరియా అంతా ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దెన్ ఆ గేమ్ని ఎలా బీట్ చేస్తారు అనేది ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో క్లియర్గా చూపిస్తారు. సో అది 1-2-1-2-1-2 అని ఆ గేమ్ని వాళ్ళు బీట్ చేస్తారు. సో అది రొటీన్ అవ్వకుండా దాన్ని అంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తారు. సో ఇక్కడ వరకు సిరీస్లోని ఎపిసోడ్స్ బాగానే ఉంటాయి. సో ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో తప్ప ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్ 5లో అండ్ 6, 7లో కొద్దిగా డల్గా ఉంటుంది. అంటే పూర్తిగా కాదు, అక్కడక్కడ ల్యాగ్గా అనిపిస్తుంది. అంటే ఈ సీజన్లో ఓన్లీ గేమ్స్నే కాకుండా అండ్ జస్ట్ లైక్ సీజన్ 1లో చూపించినట్టుగా గేమ్స్ స్టార్ట్ అవ్వగానే గేమ్స్ మాత్రమే చూపించకుండా ఇంకా చాలా చూపిస్తూ ఉంటారు. అంటే గేమ్స్ ఆడే చోట లోపల బయట ఏం జరుగుతుంది, ఆ ఐలాండ్ చుట్టూ ఏం జరుగుతూ ఉంటుంది, ఆ పోలీస్ ఆఫీసర్స్ ఏం ప్లాన్ వేస్తూ ఉంటారు, విలన్స్ ఏం చేద్దాం అనుకుంటారు, అండ్ పింక్ సీట్లో వాళ్ళ మొహాలు చూపిస్తూ వాళ్ళకున్న కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది మనకు చూపిస్తూ ఉంటారు. సో ఓవరాల్గా సీజన్ 2లో మెజారిటీ ఎపిసోడ్ 1 అవర్ అయినప్పటికీ ఇంట్రెస్టింగ్గానే వెళ్తూ ఉంటాయి. నాకైతే అంతగా ఎక్కువగా ల్యాగ్ అనిపించలేదు, బాగానే తీసారుగా అనిపించింది. అండ్ అక్కడక్కడ తప్ప అంతా బాగానే అనిపించింది. సో సీజన్ 1 కొత్తది కాబట్టి ఆ పింక్ సూట్స్ వాళ్ళ ఫేసెస్ మనకు చూపించరు కాబట్టి, అండ్ గేమ్స్ ఆడుతూ చనిపోతారు, ఎవరు గెలుస్తారు, వాళ్ళకి ఏమవుతుంది అనే క్యూరియాసిటీ బిల్డ్ అయింది కాబట్టి మనం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. దాని ఒక విన్నర్ వచ్చిన తర్వాత అప్పుడు ఊపిరి పీల్చుకుంటాం. బట్ ఈసారి మళ్ళీ అదే గేమ్స్ని ఆడి రొట్టని రిపీట్ చేస్తే చెత్తగా ఉంటుందని అదే గేమ్స్ని రిపీట్ చేయకుండా, అలా కాకుండా వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి అనేది మనకు మెల్లిగా రివీల్ చేస్తారు. సో చాలా డ్రామా చూపిస్తారు అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్గా గేమ్స్ కూడా పెడతారు. అండ్ అందుట్లో సెకండ్ గేమ్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిగతా గేమ్స్ నార్మల్గానే అనిపిస్తాయి. బట్ ఆ గేమ్స్ అన్ని గెలవడానికి వాళ్ళు ఎలా ట్రై చేశారు, ఎలా బయటపడ్డారు అనేది చూపిస్తున్నారు. సో క్లైమాక్స్లో తనకు కావాల్సిన వ్యక్తి చనిపోయిన తర్వాత దానికి కారణమైన ఆ విలన్ ఏం చేస్తాడు, మళ్ళీ గేమ్స్ పెడతాడా లేదా ఏదైనా రూల్స్ చేంజ్ చేస్తాడా అనేది ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్లో సూట్ వేసుకున్న పర్సన్ రూల్స్ చేంజ్ చేయకుండా లాస్ట్లో అలాగే ఉండిపోవడం వల్ల ఒక సంఘటన జరుగుతుంది. సో సేమ్ మెయిన్ విలన్ కూడా తనలాగే స్టిక్ అయ్యి రూల్స్ కుంటాడా లేదా రూల్స్ బ్రేక్ చేస్తాడా అనేది
వెయిట్ చేసి చూడాలి. అండ్ వాళ్ళ టీంలో ఉన్న నెంబర్ 11 అమ్మాయి ఏం చేస్తుంది అనేది ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకంటే బన్నీ గెటప్లో ఉన్నప్పుడు తను ఒక పర్సన్ని చూస్తుంది అండ్ తను కూడా గేమ్ ఆడడానికి వస్తాడు. దెన్ ఆ మనిషి కారణంగా ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది కూడా క్యూరియాసిటీని బిల్డ్ చేస్తుంది. సో ఇలాంటి బిగ్ క్వశ్చన్స్తో సీజన్ 2 ఎండ్ అవుతుంది. సో సీజన్ 2 అయితే హ్యాపీగా బింజ్ వాచ్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్గానే ఉంది, నా వరకైతే అలాగే ఉంది. సో మీరు ఈ పాటికే చూసుంటే లేదా చూస్తుంటే ఏ ఎపిసోడ్ బాగుంది, ఏ ఎపిసోడ్ ల్యాగ్గా ఉంది అండ్ ఓవరాల్గా ఈ సీజన్ 2 ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ మన వాళ్ళు తప్పకుండా మన ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.